పార్వతీపుత్ర. మన సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం ఉన్న వ్రతం వరాలిచ్చే లక్ష్మీదేవి మహత్యమిది. ఉదయం సూర్యకిరణాల లాగానే ఊరు క్రమంగా మేలుకుంటుంది. ఇంటి ముందు ముగ్గుల మధ్య దీపాల వెలుగు పరస్పరం భక్తికి ఆహ్వానం పలుకుతాయి. చారుమతి ఒక సాధారణ గృహిణి, కాని భక్తి మాత్రం అసాధారణం. ప్రతిరోజూ అమ్మవారికి పూజ చేయడం ఆమె జీవిత భాగం. ఒక రాత్రి ఆమె కలలో కనిపించింది లక్ష్మీదేవి. నా వ్రతం ఆచరించు, నీ ఇంటి దీవెనల ద్వారం నేను అవుతాను అంటూ ఆశీర్వచనమిచ్చింది. కళక్షణాల్లో మాయమైపోయినా ఆ స్వరూపం అంతరంగంలో నిలిచిపోయింది. చారుమతి పూజ కోసం పట్టుదరగా అడిగేస్తుంది. వ్రతం మహత్యాన్ని స్నేహితురాళ్లతో పంచుకోవడానికి ఆమె ఊరికి వెళ్ళింది. భక్తి అనేది వ్యాపించే భావన కదా. అందరూ కలిసిపోయారు. భక్తి శక్తిగా మారిన క్షణమది. కలసం దగ్గర ఉండే ప్రతి వస్తువు పసుపు, కుంకుమ, మామిడి ఆకులు, కొబ్బరి అమ్మవారి పాదాలకు అర్పించాలనే తపనతో నిండి ఉంది. మంత్రాల శబ్దం, దీపాల వెలుగు, పూజలో పాల్గొంటున్న ప్రతి అమ్మాయి ముఖంలో తృప్తి కనిపిస్తుంది. ఆ భక్తిని చూసి అమ్మవారు ఆనందపడ్డారు. ఆ కలసం నుంచే ఆరోగ్యం, ధనం, శాంతి అన్నీ ఊరిలోకి ప్రవహించాయి. అమ్మవారి అనుగ్రహం అనుభవమైంది. కాని ఒకరిది భిన్నంగా ఉంది. గర్వంతో ఆమె వ్రతాన్ని నిరాకరించింది. ఇవన్నీ అశాస్త్రీయమని నవ్వింది కూడా. ఆమె ఇంట్లో వెలుగు తగ్గింది, ఆరోగ్యం చెడింది, అన్నీ చేజారిపోతున్నాయన్న భయం పట్టుకుంది. చివరికి అర్థమయింది, అమ్మవారి వ్రతాన్ని నిరాకరించడం అహంకారమేనని. ఆమె కన్నీళ్లతో క్షమాపణ కోరింది. ఈసారి ఆమె భక్తితో పూజ చేసింది. అమ్మవారు తిరిగి ఆశీర్వదించారు. వెలుగులు మళ్లీ ఆమె జీవితంలోకి వచ్చాయి. ఆ ఇంట్లో మళ్లీ నవ్వులు, ఆరోగ్యం, సంపద కనిపించాయి. అమ్మవారి దయతో జీవితం మారిపోయింది. లక్ష్మీదేవి అంటే కేవలం సంపద కాదు, శాంతి, సంతోషం, సంతోషపరిచే అనుభవం. ఇప్పటికీ ప్రతి శ్రావణమాస శుక్రవారం మహిళలు శ్రద్ధతో, శోభతో, చిత్తశుద్ధితో ఈ వ్రతాన్ని జరుపుకుంటారు. ఆమె ఆశీర్వాదం ఒక్కరిపై కాదు, మనందరిపై ప్రకాశించే కరుణ. అమ్మవారు ఉన్న చోట నమ్మకముంటుంది, నమ్మకమున్న చోటే వెలుగు విరాజిల్లుతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి నిత్యం వాసం చేయాలని, ఆమె కరుణతో ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం ఎప్పుడూ మీతో ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాం.